అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 8 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనోనేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే వితిన్ డేస్లో పరిష్కారం మన గురుగారి దగ్గర కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు రేపు దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున మీ యొక్క పరిస్థితి అనేది చాలా ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీ వారు ఎవరు, అలాగే మీకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది రేపటి రోజు మీరు ఒక స్పష్టత అయితే వస్తుందన్నమాట. ఆ వ్యక్తుల పట్ల అయితే మధ్యాహ్నం తర్వాత మీరు అన్ని రకాల కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ముందుకు వచ్చి వారు మీకు ఏదైనా కానీ తిరిగి మరలా అంటే మీ ముందు ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కానీ లేదంటే ఇంకేదైనా కానీ గతంలో మీకు తెలియకుండా చేసినటువంటి పనులన్నీ కూడా మేము మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఇలా చేసాము, అలాగే మీ యొక్క ప్రతి మాటలో కూడా మేము అన్ని విషయాలను కూడా వేరే వారికి నెగిటివ్గా స్ప్రెడ్ చేసాము అనేటువంటి విషయాల గురించి మీ ముందు వ్యక్తపరిచి వారే క్షమాపణలు కూడా అడిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది నిజమేనా అని చెప్పి మీరు కూడా చాలా వరకు ఆశ్చర్యపోక తప్పదండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున జరగబోయేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏమిటంటే శత్రువే వచ్చి మీ ముందు తలదించుకొని వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా రేపటి రోజున మీ ముందు వ్యక్తపరుస్తారు. అలాగే క్షమాపణలు కూడా వేడుకుంటారు. అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఏ దేవతారాన్ని చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో, ఎటువంటి శుభప్రదంగా ఉంటుందో అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి. మీరు అతి త్వరగా ఎవరిని కూడా నమ్మరు. ఎవరు మీకు వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకొని మరీ వారికి వడ్డీతో సహా ఇచ్చి పడేస్తూ ఉంటారు. అంటే బయటకు మరీ పెద్దగా ఎక్కువగా ఎవరితో కూడా స్పందించరు. లోపల మాత్రం మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు కూడా విశ్లేషిస్తూనే ఉంటాయన్నమాట. అంటే ఇటీవల కొంతమంది మీకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్టులో కొంచెం ఏదైనా అడ్డంకులు వచ్చి సృష్టించి అడ్డంకులు లాంటివి ఏదైనా సృష్టించుంటారు. అలాగే మీ ఎదుగుదలను చూసి అసూయపడి ఉండవచ్చు. అంతేకాకుండా మీరు అన్ని విషయాలు ఏమిటంటే చాలా వరకు కూడా నిశ్శబ్దంగా గమనిస్తూ వచ్చారు. ఇటీవల ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి చేసిన పనులను మీరు చాలా వరకు కూడా గమనించారండి. కానీ మీరు ఏటుపడి అడగలేకపోతున్నారు. ఎవరు ఏంటనేది గమనిస్తూ ఉన్నారు. అంతేనండి. రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా కూడా గమనించి ఆ వ్యక్తిని ఎవరైనా మీరు మాత్రం గట్టిగా అయితే నిలదీస్తారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ఏంటంటే మొహం మీద మాట్లాడేది మీకు ప్రధానమైనటువంటి ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవాలి. ఏంటంటే మరీ ముఖ్యమైన వ్యక్తితో లేదా ఎవరైనా కానీ ఒక వ్యక్తి మీ ద్వారా చాలా రకాలుగా సమస్యలను ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి దురుసు మాటలు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా వ్యతిరేకంగా వారితో మాట్లాడి ఉండవచ్చు, లేదంటే ముక్కుసుటిగా వారితో కఠినంగా మాట్లాడవచ్చు. మీకు బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకున్నారు. అలాగే మీ గురించి చెడుగా ప్రచారించినటువంటి వ్యక్తులతో మాత్రం మీరు సహవాసం ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. మనతో కొంచెం కటువుగా మాట్లాడినంత మాత్రాన వారు మనకేం శత్రులు కారండి. వారు మన మంచి కోసం ఏదైనా కానీ ఒక సలహా కానీ లేదంటే మన గురించి ఏదైనా ఒక మంచి అభిప్రాయం చెప్పినప్పుడు అందులో మనకి తెలిసినంత వరకు మనం తెలుసుకోవాలి. అంతేకాని ఆటోమేటిక్గా వారు మన గురించి చెడుగా ఆలోచిస్తారేమో, మన గురించి ఏదైనా అంటే మనం ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్తో దేశంతో మన గురించి తెలియని మాటలు ఈ విధంగా అంటున్నారేమో అని చెప్పేసి వెంటనే వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పండి. కాబట్టి ఈ విషయంలో మీరు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది రేపటిలో మీరు ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఇది మీకు పూర్తిగా గత కొంతకాలంగా ఈ సంస్థలో కొంచెం ఒత్తిడి కూడా ఎదుర్కొన్నారు. కానీ రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం పరిస్థితి అనేది పూర్తిగా మారే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే క్రితంలో మీరు కొందరితో కొన్ని గొడవలు అయితే కొంతమంది వ్యక్తులతో పెట్టుకుని ఉండవచ్చు. అప్పటి నుండి వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా
కొందరు మీ గురించి తక్కువగా అంచనా వేయడము అనేది కూడా అలాగే మీతో ఎప్పుడు ఏదోలా కొంచెం ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. మరి అలాంటి సందర్భంలో రేపటి రోజు మధ్యాహ్నము అనేది మీ యొక్క అంటే తర్వాత 1:30 తర్వాత ఒక వ్యక్తి మీ దగ్గర తప్పకుండా వస్తాడండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి ఏంటంటే పూర్తిగా కూడాను మీకు ఒక అపార్థం ద్వారా దూరమైనటువంటి వ్యక్తి అయ్యే క్లియర్గా చెప్పచ్చు. అయితే వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించమని చెప్పి ప్రాధాయపడతారు. మీరు కూడా కొంచెం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి సారీ లేదా సాఫ్ట్గా కొంచెం ఫ్లోగా మాట్లాడుతూ మీతో అన్ని విషయాలు కూడా కలిపి ఉంచుకుంటారు. మీ యొక్క విజయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అంటే గతంలో మీ విజయాన్ని చూసి ఈర్షపడిన వారే ఎప్పుడు మీ విజయాన్ని చూసి అంగీకరిస్తారు. ఇన్ని రోజుల నుండి మరి అనుకోకుండా వ్యక్తుల యొక్క మాటలు పూర్తిగా నమ్మి వారు చెప్పేది లేదని చెప్పేసి మీరు భావించారు. కానీ మీ గురించి ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేవారు మీ జీవితంలో ఉన్నారని మాత్రం మీరు ఒక క్లారిటీకి రాలేకపోయారు. కానీ రేపటి ఎవరు ఏంటనేది మీరు ఒక క్లారిటీకి వస్తారు. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది కొంచెం మారుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయంగా అందంగా పంచుతున్నారనే వ్యక్తుల పట్ల మీరు ఒక స్పష్టతకు వస్తారని, అలాగే గతంలో మరి ఎందుకు ఈ విధంగా ఉండవలసి వచ్చిందనే దాని గురించి కూడా చాలా వివరణ అనేది కూడా చెప్తూ చాలా నిదానంగా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తగిన విధంగా వివరించి మీకు చాలా క్లారిటీ చెప్పాలనేటువంటి ప్రయత్నాన్ని బలంగా అయితే వారు ముమ్మరం చేశారు. ముఖ్యంగా మీరు ఊహించిన విధంగా మీ యొక్క శత్రువు అనేవాళ్ళు సడన్గా వారికై వారే తగ్గి మీకు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం క్షమించమని చెప్పి అడగడాన్ని మీరు ఒక్కసారిగా నమ్మలేక ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చాలా వరకు కూడా ఆశ్చర్యంతో ఉండిపోతారు. మరి దానికి తగినటువంటి కారణం ఏంటంటే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే కూడా కాసేపు ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మార్పు అసలు ఎందుకని జరిగిందంటే మీ యొక్క స్థిరమైనటువంటి ప్రవర్తన. అంటే ఎప్పుడు కూడా మీరు ఒకేలా ఉండడము, ముఖ్యంగా చెప్పాలంటే మీ నుండి మరి పెద్ద స్థాయిలో అంటే ఏ విషయం కూడా రియాక్షన్ అనేది లేకుండా ఎవరు కర్మ వాళ్ళదని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటారు. మీ యొక్క మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా కలిపి వారిని ఒకసారిగా ఆశ్చర్యం నెట్టేస్తని చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైన కారణం అవుతుంది. అంతేకాకుండా మరి ఇటీవల మీరు పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చూసి కొంతమంది వ్యక్తులు మీకు వచ్చినటువంటి గౌరవాన్ని కూడా చూసి ఈర్షతో రగిలిపోయినని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గ్రహస్థితి మార్పు వల్ల మీ యొక్క భావోద్వేగంలో కొంచెం కూల్నెస్ అనేది రేపడం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మీ నిశ్శబ్దం మీకు అన్ని విధాలు కూడా గెలుపు అనేది కూడా తీసుకొస్తుందని చెప్పి భగవంతుడు మీకు ఒక సూచన కూడా అందిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి కలిగినటువంటి కారణం గ్రహస్థితి కూడా ఒక ప్రధానమైనటువంటి కీలక పాత్ర అని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఈ సమయంలో శని స్థిరత్వాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే బుధుడు సంభాషణ మరింత ఎక్కువగా మెరుగుపరుచుకోబోతున్నాడు. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను మనసుని సాఫ్ట్గా చేయబోతున్నాడు. అందుకే విభేదాలు అనేవి రేపటి మీకు పూర్తిగా తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయి మీ గురించి తిరిగి మనస్ఫూర్తిగా మీ విజయం కూడా ఎంకరించే విధంగా రేపటి వారు మీ దగ్గరికి వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రేపటి గ్రహస్థితి యొక్క ముఖ్యమైన లక్ష్యము ఈ విధంగా ఉండటం వల్ల ప్రధానంగా శని కూడా మీకు అనుకూలంగా ఉంటాము. బుధుడు మీకు మంచి అనుకూలమైనటువంటి సంభాషణ తీసుకురావడము, రేపటి మీకు ఒక మంచి ప్లస్ పాయింట్గా ఉండటం, అనుకున్నటువంటి పనుల్లో మంచి విజయం కలిగేలా చేస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి చెప్పాలంటే మీకు ఉత్తరం దిక్కు ప్రయాణం అనేది చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. దీనివల్ల మరింత ఎక్కువ లాభం అనేది మీకు దీర్ఘకాలమైన సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ దిక్కు ప్రయాణం చేయడం వల్ల మీకు ఎంతో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున మీరు అదృష్టపు రంగులు వచ్చేసి వైలెట్ అండి. వైలెట్ కలర్ ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. రేపటి రోజున విధేయత గల మనసు, ధైర్యం నిన్న శ్రీమతికి మీకు సంతోషం కలిగించగలదు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. రేపటి రోజున మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరం ఏమీ లేదండి. మనం మార్చలేనటువంటి స్వీకరించడం లేము. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠము ప్రధానం అయిన వారికి వారి విషయాన్ని సంతోషకరంగా పొందుతాం. ఇక రేపటి రోజున మీరు ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు, బకాయిలు ఎట్టకేలకు రేపటి రోజున అయితే మీకు చేతికొంతాయి. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నా గమనించుకోండి. కొంతమందికి కొత్త రొమాన్స్ ఉద్ధరించేలాగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలకు గత స్టేటస్ను ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుందండి. రేపటి ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. పెళ్లిపై సోషల్ మీడియా ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కదా. కానీ వైవిధ్య జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇవాళ వాటిని చూసి ఆచరణలో ఉండటం మీ వంతు అవుతుందండి. పసుపు రంగు గాజు సీసాల్లో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి. మరియు కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం అన్నిటిని త్రాగండి. మీకు అనుకూలంగా ఉంటుందండి.
మరి తెలుసు ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.